హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా సింధూర్ ప్లాంట్ చూసిర్రా? నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. మా ఆయన అయితే ఆన్లైన్లో చూసి బుక్ చేసిండు అనమాట ప్లాంట్. దానికి గింజలు కూడా ఇచ్చారు. ఈ రోజు అయితే మా ఇంట్లో ఏమేమి ప్లాంట్స్ పెంచుతున్నామో ఈ వీడియోలో చూపిస్తా, మీరు కూడా చూసేయండి. ప్లాంట్స్ పెంచడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ గడప ముందే పూల చెట్టు అనమాట. ఇది ఏ పూల చెట్టు తెలియదు కానీ నైట్ స్మెల్ అయితే అదిరిపోతుంది పూలకైతే. అదేం పూలో తెలియదు, ఏమనుకోకండి. మనీ ప్లాంట్ మంచిగా ఇప్పుడే గ్రోత్ పెరుగుతుంటే పిల్లలు వచ్చి మొత్తం పీక్ అవతలేసారు. ఇదైతే తమలపాకు చెట్టు, కింద కొంచెం ఎండిపోతుంది కానీ పైన మొత్తం ఎగురైతే మస్తు వస్తుంది అనమాట. ఇంకో ఆడాడైతే ఎండిపోతుంది, ఎందుకు ఎండిపోతుందో తెలియదు. మంచి ఎగురు కూడా వస్తుంది, మంచిగా కాస్తుంది. చాలా పెద్దగా అయింది. మేము తెచ్చి ఒక 5 months అవుతుంది అంతే, మేము ఆ ప్లాంట్ తెచ్చి. ఇది అయితే స్ట్రాబెర్రీ చెట్టు, తెచ్చి 1 month అవుతుంది కానీ కాయలు అయితే అప్పుడే కాస్తూనే ఉన్నాయి అన్నమాట. ఒక 5-6 ఉన్నాయి కానీ ఇట్లా ఒప్పిస్తలేవు. ఫస్ట్ అది ఇంకా ఇప్పుడే వైట్గా ఉంది, కొంచెం రెడ్ అవుతుంది, అప్పుడే కాస్తుంది. ఇదే సింధూరం చెట్టు. ఆన్లైన్లో అయితే బుక్ చేసిండు మా ఆయన. ఇప్పుడు కొంచెం ఎగురు వస్తుంది. 10 days అవుతుంది అంతే తెచ్చి, ఎక్కువ కూడా ఏం కాలేదు. ఒకవేళ మంచిగా కాస్తే మీకు చూపిస్తా. కానీ సింధూరం చెట్టుని ఎలా పడితే అలా పట్టుకోకూడదంట. అందుకనే మేమైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఓన్లీ వాటర్ పోస్తాం, దానికి పట్టుకోమన్నమాట. ఎలా పడితే అలా పట్టుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు బొట్టు కూడా పెట్టుకోవద్దంట, మంచిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి. ఇదైతే గ్రేప్స్ చెట్టు, అప్పుడు గ్రేప్స్ కూడా కాస్తున్నాయి. తెచ్చి ఒక 5 months 6 months అవుతుంది. ఇదైతే బ్లాక్ కలర్ గ్రేప్స్ చెట్టు తెచ్చిండు. అదైతే గ్రీన్. రోజ్ ఫ్లవర్స్ చెట్టు అయితే మంచిగా కాస్తుంది. ఈ చెట్టు అయితే ఎండిపోతుంది అనుకున్నాం కానీ ఇదే చాలా అంటే చాలా మంచిగా కాస్తుంది. పూలు అయితే ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. అది తెంపుతా అంటే పెరుగుతూనే ఉన్నాయి, మంచిగా చాలా బాగా కాస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే అదిరిపోయినాయి కదా. రోజ్ ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరికైనా ఇష్టమే అనమాట. మా ఇంట్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ అయితే ఒకటైతే రెడ్ కలర్, ఇదైతే ఆరెంజ్ కలరు. ఇదైతే మల్లెపూల చెట్టు. ఇప్పుడిప్పుడే పూలు అయితే పూస్తున్నాయి అనమాట. ఇగురు కూడా బాగా వస్తుంది మంచిగా. మొగ్గలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. కనకాంబరాల చెట్లు ఉన్నాయి కానీ ఎండిపోతున్నాయి అవి. కానీ మల్లెపూల వాసన భలేగా ఉంటుంది. అది నైట్ అయితే అదిరిపోతుంది, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇదైతే కరివేపాకు చెట్టు. ఇప్పుడిప్పుడే ఎగురు వస్తుంది అనమాట. ఓన్లీ గింజలు అలా వేయగానే మిర్చి ప్లాంట్స్ అయితే పెరిగినాయి. అప్పటి నుంచి నాకు ప్లాంట్స్ పెట్టాలనిపించింది అనమాట. ఇదైతే కలమంద చెట్టు, అందులో ఒకటే పెడితే అన్నీ కాసినాయి మంచిగా. ఇదైతే స్నేక్ ప్లాంట్, మా ఆయనకి ఎన్నో దొరికితే తీసుకొని వచ్చిండు. ఇదైతే రోజ్ ఫ్లవర్ది రెడ్ కలర్ అనమాట. పువ్వు చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక 5-6 కాసినాయి, కథ ఇక అస్సలే. ఈ పక్కన ఉన్న డబ్బాలలో చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇది వీడియో.